సినిమా నేను చేస్తున్నా, ఇది సూపర్ హిట్ అవుతుందని. ఆ రోజు చెప్పిన తర్వాత బేసిక్గా ఒక టైం తీసుకుంటాం మేము మామూలుగా ఇలాంటి ఒక ప్రాజెక్ట్ వెంటనే స్టార్ట్ చేయడానికి. డే 1 మా ఇద్దరు వైబ్ ఎలా మ్యాచ్ అయ్యిందంటే, సినిమా నువ్వే డైరెక్టర్, ఇక సినిమా చేస్తున్నావు అన్నసరికి నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసామండి ప్రాజెక్ట్. తర్వాత జర్నీ సూపర్ జర్నీ. ఆ జర్నీ నేను ఇక మాటల్లో చెప్పలేను, ఎందుకంటే ఎవ్రీడే నేను ఒక సెహరీ టైటిల్ ఎలా ఉందో అది సినిమా ఒకటే కాదు, మా వర్క్ నుంచి కూడా వచ్చింది. ఆ వైబ్ ఉండే మొత్తం వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా మంచి వైబ్లో సాగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చీఫ్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడేసి నేను మా వాళ్ళతో వస్తాను. మా ప్రశాంత్ ఆర్ విహారీ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక మూవీకి 6 సాంగ్స్ ఇవ్వడమే చాలా టఫ్, అది సూపర్ హిట్ సాంగ్స్. మా వాడు నాకు 9 ఇచ్చాడు. సో ఇంకా అన్ని రివీల్ చేయలేదు, థియేటర్లో చూస్తారు. బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ అండి చెప్తున్నాను, అంటే ఇది లూప్లో వింటారు. వన్స్ డార్లింగ్ ఇది రిలీజ్ అయిన తర్వాత, నేను ఇప్పుడే చెప్తున్నా ఆడియన్స్కి, ఇది లూప్లో ఉండే ఆల్బమ్ ఇది సెహరీ. అండ్ థ్యాంక్స్ టు యూ. అండ్ ఈ సినిమా ఆర్ఆర్ చూస్తే థ్యాంక్స్ టు ప్రశాంత్ అండ్ ఎబినైజర్, వాళ్ళిద్దరు కొలాబ్తో నాకు వచ్చిన అవుట్పుట్ ఎలా ఉండే అంటే, హర్ష్ నేను లిటరల్గా సాంగ్సే కాదు, మేము ఆర్ఆర్ కూడా లూప్లో విన్నాం. సో ఆ రేంజ్లో ఉంది ఇది. అండ్ థ్యాంక్స్ టు మై డిఓపి ఎంగిరికింగ బ్రో. ఓకే, డిఓపి అరవింద్ చాలా పెద్ద డిఓపి అవుతాడు, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అని ఎవరికి అనిపించదు, ఆ రేంజ్లో చేశాడు. அரவிந்த் டே 1 கழிச்சின తర్వాత இப்போ சரி இப்போ ஒரே ஒரு 2 நிமிஷம் நான் தமிழ்ல பேசுறேன், அவருக்கு புரிய வைக்கிறதுக்காக இல்ல அவரோட ஃப்ரெண்ட்ஸ்க்கு புரிய வைக்கிறதுக்காக. இவர் பண்ண வேலை எப்படின்னா, இப்படி இந்தியாவில் அவர் ஒரு பெரிய டிஓபி ஆக போற, அதை கண்டிப்பா நீங்க பார்க்க போற. இதோட என்னோட சைடு இருந்து என்னோட ப்ராமிஸ் அது. ஸோ தேங்க்யூ ஸோ மச் ஃபாக்ஸி. அதுக்கப்புறம் యష్ 2 సాంగ్స్ కంపోజ్ చేశాడు. యష్తో నాకు మా అనిల్ అన్న షూట్లోనే మేము ఫస్ట్ కలిసిన తర్వాత నితిన్ అన్న షూట్లో అది యష్ మనం ఒక సినిమా చేస్తున్నాం, సాంగ్ చేద్దామంటే అసలు ఎంత త్వరగా కంపోజ్ చేస్తాడో నాకేం అర్థం కాదు. ఇప్పుడు సెహరీ ఆ టైంలో, అంటే మేము ఈ కోవిడ్ వల్ల కొంచెం లేట్ అయింది, కానీ ముందు అయితే సెహరీ సాంగ్ రీల్స్లో చాలా పాపులర్. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ డెఫినెట్గా యష్ చాలా బాగా కంపోజ్ చేశాడు. ఇట్ లుక్ సింపుల్ కానీ చాలా క్యాచీగా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ ఇంకోటి, యష్ చాలా బాగుందిలే సాంగ్ చేసినప్పుడు కూడా పెద్దగా టైం తీసుకోలేదు. మేము 1 డేలో 4 లొకేషన్స్ ఏమో తిప్పాం. అసలు ఎంత స్పీడ్ ఉంటాడంటే యష్, నాకు టీంతో అందరూ అలాంటి వాళ్ళు దొరికారు ఈ సినిమాకి, ఎందుకో నాకు తెలీదు, చాలా సింక్లో ఉండే. మా మాటలు రాని మా డార్లింగ్ ఎక్కడ, రవితేజ గిరిజాల ఓకే వెళ్ళిపోయాడేమో. సో బేసిక్గా ఎడిట్లో నేను పెద్ద కష్టపడలేదండి, నేను హర్ష్ లిటరలీ మేమేమనుకున్నామో మనోడు అదే సింక్లో ఉన్నాడు.